రామ్ టాక్కి తిరిగి స్వాగతం. సింధు నదీ జలాల ఒప్పందం పొరపాటండి. నదీ జలాల ఒప్పందం కాదు, నదుల ఒప్పందం. ఎక్కడన్నా విన్నామా? నదీ జలాల ఒప్పందం వింటాం. మీకు ఇంత నీళ్ళ వాటా ఇంత, మాకింత, ఇది ఎక్కడైనా వింటాం. నదుల ఒప్పందం ఏంటండి? జరిగింది ఏంటనేది ఈ మాట్లాడామనుకోండి, కొంతమందికి ఇమ్మీడియట్గా కోపం వచ్చేస్తుంది. నెహ్రూ మీద అభిమానం చావని వ్యక్తులకి ఈరోజు కూడా ఎందుకు పాత ఎందుకు తవ్వుతున్నారంటారు. పాత ఎందుకు తవ్వుతున్నారంటారు. ఓకే, ఆ తప్పు గనక ఆనాటితోటి అయిపోయి ఉంటే మనం తవ్వాల్సిన పని లేదు. కానీ ఆ తప్పు వల్ల ఇవాళ తరం కూడా బాధపడతా ఉంటే తవ్వకేం చేయాలి చెప్పండి. ఆ తప్పు అంతవరకు ఇప్పుడు 83 కోట్ల డబ్బులు ఇచ్చాడండి. ఓకే, అది అంతవరకు అయిపోయింది అనుకున్నాం. కానీ నదులను పంచితే నీళ్ళ వల్ల మరి అందరూ ఎన్ని తరాల వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. మరి కాబట్టి తప్పుల్ని చెప్పొద్దంటే అసలు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఏమి నిందించకూడదంటారు. ఉదాహరణ ఒకటి చెప్తానండి. కాశ్మీర్ని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడతారంటారు. ఇవాళ మనం ప్రశాంతంగా ఉన్నామా చెప్పండి. ఆయన చేసిన తప్పుకి ప్రపంచంలో కూడా జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు ఐక్యరాజ్య సమితికి ఒకవాడు దురాక్రమణ చేసి మన భూభాగం ఆక్యుపై చేస్తే దురాక్రమణ క్లాజు కింద ఐక్యరాజ్య సమితికి వెళ్లకుండా వివాదం క్లాజు కింద వెళ్ళేవు కదా. ఈ రోజుకి ప్రపంచం దీన్ని వివాదంగా చూస్తుంది. పాకిస్తాన్ని దురాక్రమణదారుడిగా చూడటలేదు. ఎవరు దీనికి బాధ్యులు? ఇవాళ తరం ఎందుకు బాధపడాలి దీనికోసం? ప్రపంచానికి జవాబు ఎందుకు చెప్పుకోవాలి ఈ రోజుకి? అందుకనే అది మనని వెంటాడుతూ ఉన్నాయి ఆయన చేసినటువంటి తప్పులు. అటువంటిదే ఈ సింధు నది జల ఒప్పందం. నా ఉద్దేశంలో ఇది హెడ్డింగే కరెక్ట్ కాదండి. ఇండస్ వాటర్ ట్రీటీ, IWT అంటారు. వాటర్ ట్రీటీ ఎక్కడుందండి? నదుల ఒప్పందం అండి. మీరేం చెప్పారు? పశ్చిమ ఉన్న నదులన్నీ పాకిస్తాన్కి ఇచ్చేశారు. సింధు నది, జీలం నది, చినాబ్ నది. నదులు ఇవ్వటం ఏంటండి? మన దేశంలో నుంచి వెళ్ళిపోయినాయి ఆ నదులు, ప్రవహిస్తూ ఉన్నాయి, కిందకి వెళ్ళి పాకిస్తాన్కి. ఒప్పందం ఏంటంటే ఆ 3 నదులు మీకు ఇచ్చేస్తున్నాం పూర్తిగా. కింద ఉన్నటువంటి తూర్పు నదులు, ఈ 3 నదుల్లో మీకు మేము వాడుకొని మిగతా నీళ్లు మీకు ఇస్తాం. అసలు ఇది ఎక్కడన్నా ఏ ప్రపంచంలో ఏ దేశాల మధ్యన ఇటువంటి నీటి ఒప్పందం ఉంటుందా? నాకు ఒక్కటి చెప్పండి. ఎందుకంటే 1947లో విభజన జరిగింది. మళ్ళీ 60లో నదులను విభజన చేయించుకోవటం ఏంటండి? దేశాన్ని మళ్ళీ రెండోసారి విభజన చేసావు నువ్వు, నదులను విభజించి. ఈ మాట నేను అనలేదండి బాబు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అప్పుడు ఆనాడు పార్లమెంట్లో ఉతికి ఆరేశారు కాంగ్రెస్ నాయకులు. ఇవాళ మాట్లాడుతున్నారండి మధ్యవర్తిత్వాలు ఎందుకు, రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలు. మరి చరిత్ర మర్చిపోతున్నారా? 1900 భారత్ పాకి మొన్న జరిగింది నిజానికి యుద్ధం కాదండి. మనం వాళ్ళకి గుణపాఠం చెప్పేసి వదిలిపెట్టేశాం. కానీ 1965లో పెద్ద యుద్ధమే జరిగింది కదా. 65లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఎందుకు రష్యా మధ్యవర్తిత్వం వహించింది? రష్యా కాదనుకోండి, ఆ రోజు సోవియట్ యూనియన్, కమ్యూనిస్ట్ సోవియట్ యూనియన్ మధ్యవర్తం వహించేసి తాష్కెంట్లో సంప్రదింపులు జరిపి సంతకాలు చేసుకొని ఆ రోజు రాత్రే లాల్ బహదూర్ శాస్త్రి అక్కడ మరణించాడు. అదొక విషాద ఘట్టం. మరి మీరు మధ్యవర్తం వహించేసి యుద్ధాన్ని పరిష్కరిస్తే మధ్యవర్తి ద్వారా ఇవాళ భారత ప్రభుత్వం అయితే ఎటువంటి మధ్యవర్తిత్వం జరగలేదంటుంది. నేను కూడా దాన్ని సమర్థిస్తాను. అసలు అదేదో ఒక బూతు పదవులాగా మీరు మాట్లాడుతున్నారు. ఇంకొకరు ఎవరైనా మాట్లాడితే నేను ఒప్పుకుంటానండి. మీకు ఆ నైతిక హక్కు ఎక్కడుంది? 1965 ఒప్పందం మధ్యవర్తిత్వం ద్వారానే కదా మీరు రీచ్ అయింది. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ అండి. యుద్ధం టైంలో మధ్యవర్తిత్వాలు ఐ కెన్ అండర్స్టాండ్. నదీ జలాలకి థర్డ్ పార్టీ ఎందుకండి? వరల్డ్ బ్యాంక్ ఎందుకు రావాలండి దీంట్లో? ఇది ఎక్కడనుందా? ఇవాళ ఏం చెప్తున్నావు? లేదు, భారత్ పాక్ మేము ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా చేసుకుంటామంటావు. 1960లో నువ్వు వరల్డ్ బ్యాంకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి 3వ పార్టీలాగా ఒప్పందం చేసుకున్నావు. అది నదీ జలాలు కాదు, నదులు ఒప్పందం చేసుకున్నావు.
అసలు ఏమనాలో పై మనకి నీ అసలు నీళ్ళ వాటా ఎక్కడైనా వింటాం కానీ నదుల వాటా ఏంటండి? అసలు ఇది ఓకే. నదుల వాటా ప్రకారం ఎంత రావాలో తెలుసా మనకి? ఆ విధంగా చూసుకున్నా పాకిస్తాన్‌కి 75 మనకి 25 రావాలి. నీళ్ళ వాటా. రాలా మనకి. మళ్ళా అక్కడ కూడా మళ్ళా కన్సిడరేషను మళ్ళా ఉదారంగా పాకిస్తాన్‌కి ఇంకొక 5% ఇచ్చేసాం. 80-20 నిష్పత్తి. మీరు చెప్పిన నదుల వాటా అయినా 75-25 వచ్చేది. అది కూడా లేదు మనకి ఆఖరికి 80-20. 5% అంటే చిన్న విషయం కాదండి. రాజస్థాన్‌లో ఆ కాలువ కింద దాకా వచ్చుంటే రాజస్థాన్ సస్యామలమయ్యేది. కొన్ని ప్రాంతాలు అన్ని కాకపోయినా కూడా. విశేషం ఏంటంటే ఈ అగ్రిమెంట్ జరిగినప్పుడు క్యాబినెట్ తర్వాత రాటిఫై చేసింది. ముందు రాటిఫై చేయలే క్యాబినెట్. అగ్రిమెంట్ అయిన తర్వాత రాటిఫై చేసింది. ఇదే చిన్న విషయం, వ్యాపార ఒప్పందాలు కాదు కదా. మీ అంతటి మీరు ఒప్పందాలు చేసుకోవడానికి భూమినిచ్చిన నదుల్ని ఇచ్చేసావు, నదీ జలాలు కాదు నదుల్ని ఇచ్చేసావు. మరి పార్లమెంట్కి తెలియదు. తర్వాత ఎప్పుడో 2 నెలలకు పార్లమెంట్లో పెడతావు. పార్లమెంట్లో పెడితే కూడా దీర్ఘకాల చర్చకి అనుమతి ఇవ్వకుండా కేవలం స్వల్పకాలిక చర్చ 2 గంటల చర్చకు అనుమతి పెట్టావు. మొట్టమొదటిసారి పార్లమెంట్లో అధికార పక్షము ప్రతిపక్షం అనేటువంటి తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఏకమై నెహ్రూని ఉతికి ఆరేశారు. ఇది నిజం జరిగింది. ఇక్కడ అధికార పక్ష పార్టీలో ఎక్కువ మాట్లాడారు ప్రతిపక్షం కన్నా కూడా. అసలు ఆ చర్చలో చూస్తూ ఉంటే ఏమిటి ఎంత వాళ్ళే మాట్లాడారు. 1948 నుంచి మీరు కన్సిడర్ అవుతూనే ఉన్నారు. ఉదారంగా పాకిస్తాన్ డిమాండ్లన్నిటి కన్సిడర్ అవుతున్నారు. ఇంకా కొత్త కొత్త డిమాండ్లు పెరుగుతున్నాయి పాకిస్తాన్ నుంచి. ఏంటి మీరు సాధించింది? వాళ్ళ కాంగ్రెస్ మెంబర్లు అడిగినటువంటి ప్రశ్నలు. ఇది రెండో విభజన కాదా అని మనగా అడిగింది. ఆయన అశోక్ మెహతా అడిగాడు, కాంగ్రెస్ సభ్యుడు అక్కడ. ఇది నిన్నదే మోడీ మాట్లాడాడు అనుకుంటున్నారు. మోడీ దాన్ని కోట్ చేశాడు. కాంగ్రెస్ సభ్యుడు అశోక్ మెహతా మాట్లాడిన దాన్ని ఇది రెండో దేశ విభజన కాదా అని అడిగాడు ఆయన, కాంగ్రెస్ సభ్యుడు. ఆయన తర్వాత ఇంకొక సభ్యుడు అడిగాడు, ఆయన గుహ. ఆయన అడిగాడు, అసలు మీరు ఏ ప్రకారంగా చూసుకున్నా మనకి ఇరిగేషను 19% ఉంటే ఇండస్ బేసిన్లో పాకిస్తాన్కి 54% ఉంది. ఎలా ఈ పద్ధతిలో ఒప్పందం చేసుకుంటారు? అసలు ల్యాండ్ భూభాగం ప్రకారం చూసుకున్నా కూడా మనకి 40% ఉన్న ఇండస్ బేసిన్లో కలిసి రావాలి కదా. మరి 20%కి ఎలా ఒప్పందం చేసుకున్నారు అడిగింది కాంగ్రెస్ సభ్యుడు. ఆన్సర్ లేదు ఆయన దగ్గర. వాజ్పేయి అయితే చాలా గట్టిగా మాట్లాడాడు. సరే మీరు ఇవన్నీ వదిలిపెట్టండి. పాకిస్తాన్ అధ్యక్షుడు సంతకం అయిన తర్వాత ఏం చెప్తున్నాడు అయూబ్ ఖాన్, అప్పటి ప్రెసిడెంటు అయూబ్ ఖాన్? మేము చాలా సంతోషంగా మాట్లాడాడు, రెచ్చగొట్టేటట్టు మాట్లాడాడు. ఇవాళ నదుల మీద యాజమాన్యం పాకిస్తాన్కి వచ్చిందని మాట్లాడాడు. ఈ మాట వాజ్పేయి కోట్ చేశాడు. దీనికి మీ జవాబు ఏంటని అడిగాడు. యాజమాన్యం ఇవ్వటమేంటి నదుల మీద వాళ్ళకని? ఎవరు అక్కడ దాకా ఎందుకండి ఇప్పుడు మాట్లాడే కమ్యూనిస్టులు మీరు కూడా వినండి. పాత సభ్యులు ఏం మాట్లాడారు. కేటీకే తంగమణి సిపిఐ ఆయన ఏమన్నాడు, ఇది 1 సైడెడ్ ఒప్పందం, గివ్ అండ్ టేక్ లేదు, ఇది ఓన్లీ గివింగే. కమ్యూనిస్టు సభ్యుడు మాట్లాడాడు. వీళ్ళకి ఇవాళ బుద్ధి లేదు. ఆ రోజు ఆ సభ్యులు చాలా విషయాల్లో వాళ్ళు అట్లనే మాట్లాడారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ విషయంలో కమ్యూనిస్టులు భూపేష్ గుప్తా, హీరేన్ ముఖర్జీ, బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ మీద ఎంత అద్భుతంగా మాట్లాడారు అప్పట్లో. దీనికి నెహ్రూ రిప్లై ఏంటి తెలుసా? రాద్ధాంతం చేస్తారు, ప్రతిదీ మీకు చెప్పాలా, పార్లమెంట్లో చెప్తే అవుతాయా? నేను విత్ గుడ్ ఇంటెన్షన్, నేను మంచి సత్సంబంధాలు ఉండాలి నైబర్ కంట్రీస్తో అని చెప్పి నేను చేశాను. నేను శాంతిని పర్చేజ్ చేశాను. ఆయన చెప్పింది, ఐ పర్చేజ్డ్ పీస్ విత్ పాకిస్తాన్ బై సైనింగ్ దిస్ అగ్రిమెంట్. ఒకవేళ కొంచెం ఎక్కువ ఇస్తే ఎక్కువ ఉండొచ్చు, దీనివల్ల పర్మనెంట్గా శాంతి వచ్చిందట, శాశ్వత శాంతి వచ్చిందని చెప్పి నెహ్రూ చెప్పాడు. ఇంకొక దారుణమైన విషయం అండి, సంధి జరగకపోతేనట, ఈ పద్ధతిలో జరగకపోతేనట పాకిస్తాన్లోని పంజాబ్ అంట ఎడారిగా మారిపోతుందంట. అంటే భారత్లో ఉన్న రాజస్థాన్ ఎడారిగా మారితే నీకు ఇబ్బంది లేదు, పాకిస్తాన్లో పంజాబ్ ఎడారి భాగం మారిపోతుందని నువ్వు బాధపడుతున్నావు. అంటే నీకు ఏంటంటే ఇంటర్నేషనల్ ఇమేజీ, ఒక స్టేట్స్మన్ని నేను అవసరమైతే నేను తగ్గైనా సరే చేశాను అనేటువంటి ఇంటర్నేషనల్ ఇమేజ్ కోసం తాపత్రయపడి దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తావా? ఇది వ్యతిరేకం కాక ఏమంటారండి? ఒక్కటి కాదండి, ఏమనాలి నేను? పీఓకే
ఆ రోజు ఆర్మీ వెళ్ళి ఆక్యుపై చేస్తారంటే అడ్డుకుంది నెహ్రూ. తర్వాత ఆక్సాయ్ చిన్, గడ్డి కూడా మొలవదు అక్కడ, దాని గురించి ఎందుకు మాట్లాడతారన్నాడు పార్లమెంట్లో యుద్ధం రాకముందు. ఇది బయటకు వచ్చిన తర్వాత 1950s. తర్వాత కచ్చతీవులు, మీ కుమార్తె శ్రీలంకకి దానం చేసేసింది కచ్చతీవు. దానివల్ల ఇవాళ తమిళ ఫిషర్మెన్ అందరూ కూడా ప్రతిసారి శ్రీలంకకి వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ కచ్చతీవు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కదా మనకి. ఆర్టికల్ 35A ఎవరికి తెలియకుండా దొంగచాటుగా ఎట్లా రాజ్యాంగంలో చేస్తామంటే పార్లమెంటుకు తెలియకుండా రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 35Aను చొప్పించినటువంటి ఘనత నెహ్రూ కుటుంబానికి. నాకు ఇవాళ సింధు నది జలాల ఒప్పందం విరక్తి వేస్తుంది నెహ్రూ కుటుంబం అంటే. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ చూస్తామంటే ఇవన్నీ కూడా ఒకరోజు కాదు, భారతదేశానికి వ్యతిరేకంగా జరిగినటువంటి చర్యలు ఇవన్నీ. ఏమనాలి వీళ్ళని? రోజు రోజుకి నెహ్రూ కుటుంబం అంటే వెగటు వేసే పరిస్థితి తెచ్చుకుంటున్నారు చరిత్ర చదువుతుంటే. ఇది నిజమండి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.